నమస్తే, వెల్కమ్ టు దుతా మీడియా. నేను పవన్. ఎప్పుడు ఏదో ఒక వివాదం ఉండనే ఉంటుంది, కానీ ముంబై ఇండియన్స్ టీంలో ఎప్పుడు ఏదో ఒక వివాదం తలెత్తునే ఉంటుంది. ఈ వివాదాలకు ప్రధాన కారణం హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయిన దగ్గర నుంచి టీంలో అంతర్గత విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. పైగా జట్టు ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడి 3 ఓడిపోయింది. ఇక లాస్ట్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ మీద గెలిచే అవకాశాలున్న తప్పుడు నిర్ణయాలతో మ్యాచ్ని కోల్పోయింది. ఇప్పుడు కొత్తగా తిలక్ వర్మకు జరిగిన అవమానం జట్టులో కుదుపులకు కారణమవుతుంది. 22 ఏళ్ల వయసులో హార్డ్ హిట్టర్గా పేరు తెచ్చుకున్న తిలక్ వర్మ రిటైర్ అవుట్ చేసి మిచెల్ శాంట్నర్ను పాండ్యా బరిలోకి దింపడం వివాదాస్పదమైంది. ఇప్పుడు తాజాగా తిలక్ వర్మ తన సోషల్ అకౌంట్లో ముంబై ఇండియన్స్ పేరును తొలగించి షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముంబై ప్లేయర్ తిలక్ వర్మ తన ఇన్స్టాగ్రామ్ బయోలో ముంబై ఇండియన్స్ పేరును తొలగించినట్టు తెలుస్తుంది. అంతకుముందు తిలక్ వర్మ ఇన్స్టాగ్రామ్ బయోలో ముంబై ఇండియన్స్ పేరు కనిపించేదని, కానీ ఇప్పుడు ఆ పేరును తొలగించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఇది కేవలం నార్మల్గానే తీసేశాడా, లేదా ఈ సీజన్ తర్వాత టీం మారిపోవాలనే ఉద్దేశంతో ఉన్నాడా తెలియాల్సి ఉంది. మొత్తంగా లాస్ట్ ఇయర్ రోహిత్ను తప్పించి పాండ్యాను కెప్టెన్గా చేసిన విధానం ముంబైని కుదిపేస్తే ఇప్పుడు తిలక్ వర్మ ఇష్యూ ఎంఐ ఫ్యాన్స్ను కలవరపెడుతుంది. మరి దీనిపై ముంబై యాజమాన్యం ఎలాంటి రియాక్ట్ అవుతుందో చూడాలి. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఖచ్చితంగా దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ.